హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ చైత్ర. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ మరిన్ని వీడియోస్ కోసం. చూసారు కదా, ఈరోజైతే నేను బెంగళూరులో ఉన్న ఫస్ట్ టైం చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. అంటే ఇస్కాన్ టెంపుల్, బెంగళూరులో సెకండ్ బ్రాంచ్ ఇస్కాన్ టెంపుల్ ఓపెన్ చేశారు. వైకుంఠ హిల్ అనేసి కనక్పూర్ మెయిన్ రోడ్లో వస్తుంది. ఇది చాలా అంటే చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. మోర్ దెన్ 100 ఎకర్స్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇది ఒక కొండని బద్దలు కొట్టి ఇలా చేశారు. ఓకే, చాలా బాగుంది. నేను లోపలికి ఎంటర్ అయినాకనే స్టిల్ వెళ్తూనే ఉన్నాను. ఇంకా చూసారు కదా ఎంత పెద్దగా ఉందంటే చాలా అంటే చాలా చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళండి. ఇక్కడ మనము ఎస్పెషల్లీ రాధాకృష్ణని దర్శించుకుంటాము, కృష్ణుని టెంపుల్ కాబట్టి. అలాగే ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ టెంపుల్ వ్యూ ఎంత బాగుందని కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్తే మనకు బెంగళూరు మొత్తం కనిపిస్తుంది. మనము కొండ మీద ఉంటాము, కొండ కింద ఎలా కనిపిస్తుందో అలా వ్యూ అంతా కనిపిస్తుంది. ఇక్కడ మనం స్టెప్స్ ఎక్కి వెళ్తాము. ఒక 100 స్టెప్స్ ఉంటాయి, ఎక్కువ అయితే ఉండవు. ఇంకా చూడండి, ఇక్కడ ఇన్సైడ్ వెళ్తే మనకి ఇలా ఉంటుంది దర్శనానికి వెళ్ళే చోటు. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. నాకైతే పిచ్చగా నచ్చింది వ్యూ అయితే. ఎందుకంటే కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు కదా, అంత అందంగా ఉంది. నేనైతే ఎన్నో టెంపుల్స్కి వెళ్ళా కానీ, అంటే బెంగళూరులో వచ్చేసి ఇది చాలా బాగుంది. ఎంత బాగా కట్టారు తెలుసా. మనం ఎండలో అడుగు పెట్టినా కూడా మనకి కాళ్ళు కాలవు. అంటే గ్రానైట్, అలాంటి గ్రానైట్ వేస్తారు, కూల్ గ్రానైట్ కూడా. ఎవరైనా కూడా నడుచుకొని వెళ్ళచ్చు, చిన్నపిల్లలు కూడా. ఇదంతా టెంపుల్ ముందర అన్నమాట. మనకు వ్యూ చూసారు కదా, చూడండి ఎంత బాగా కనిపిస్తుంది వ్యూ కదా. అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు, అలా అంతా తీసుకుంటున్నారు. మనం రాధాకృష్ణుల్ని దర్శించుకొని ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి సన్నిధిలోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ స్వామి పాదాలకి మనం పూజించుకుంటాం, చూసారుగా అలా. అది కూడా అది గోల్డ్ కోటెడ్ వేశారు. చాలా అంటే చాలా బాగా ఉంది. అక్కడ చూస్తూ ఉండాలనిపించింది. నేను కెమెరా అలా పట్టేసి నిలబడుకున్నాను 1 మినిట్ అయితే కదలకుండా. ఇంకా ఇన్సైడ్ వచ్చాను. ఇక్కడ ఫోన్ అలో లేదన్నారు, నేను ఆపేశాను. ఇంకా దర్శనం అంతా అక్కడ మనము ఉగ్ర నరసింహవారిని, పద్మావతి అమ్మవారిని, రాజలక్ష్మి అమ్మవారిని, వెంకటేశ్వర స్వామిని, గణేష్ అని, అలాగే ఆంజనేయ స్వామిని, అందరి దేవుళ్ళని దర్శించుకున్నాం. ఇన్సైడ్ దర్శించుకొని అక్కడ స్వీట్స్ అమ్ముతారు, ఆ స్వీట్స్ కొనుక్కున్నాము. ఇంకా నేను ఒక వ్యూ అంతా మీకు చూపించా కదా, అక్కడ చాలా బాగా ఉంది. ఇంకా ఇది ఎగ్జిట్ అనమాట. మనం ఇటు సైడ్ ఎగ్జిట్ వైపు వస్తే కనుక మనకు ఇక్కడ ప్రసాదము, అంటే ధ్యాన మందిరము, మళ్ళీ ప్రసాదము ఇక్కడ పెడతారనమాట. ధ్యానం చేసే వాళ్ళు కూడా మనం ఇక్కడికి వెళ్ళేసి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం ధ్యానం చేస్తామన్నమాట. ఎవరైనా కూడా ఒక 15-20 మినిట్స్ కూర్చొని మనము ధ్యానం చేయొచ్చు. ఇక్కడ ప్రసాదం పెడతారు, ఫ్రీ ప్రసాదం కూడా పెడతారు. మనం డబ్బులు ఇచ్చి కూడా కొనుక్కోవచ్చు. సమోసాలు, పులిహోర అలా అంతా దొరుకుతాయి. చూసారు కదా వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో, చూడండి మీరు కూడా. చూసారు కదా, ఇక్కడైతే ఇంకా నేను కిందకు వచ్చాక నేను వీడియో అంతా మొత్తము క్యాప్చర్ చేశాను. చూడండి ఇది ఫుల్ వీడియో ఎలా వస్తుంది అనేసి. చూడండి, ఇలా మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కూడా వెళ్ళండి, విజిట్ అవ్వండి, ఒకసారి చెక్ చేసి చూడండి, దేవుణ్ణి దర్శించుకోండి మంచిగా. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫుల్ వీడియోని వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.